దుద్యాల మండల కేంద్రం హకీంపేటలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపన కోసం వచ్చేసినటువంటి మా సోదరులు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి మరియు జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది మరి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు మరి ఏదో ఉపాధి పొందడం కోసం వారికి ట్రైనింగ్ ఇవ్వడం గురించి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మోడర్నైజేషన్ ఐటీఐల రూపంలో మరి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా మరి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు మరి ఉపాధి కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు దుద్యాల్లో హకీంపేట గ్రామంలో మరి 7,20,00,000తోని మరి 13,500 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లో మరి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ను మరి ప్రారంభించి మరి ఇక్కడ యువతకు మరి ఉపాధి కల్పించడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అనేక విధాలుగా మరి శ్రమిస్తున్నాడు. దాంట్లో భాగమే ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ యువత అందరూ మరి దీన్ని ఉపయోగించుకొని పై చదువులు చదవలేని వాళ్ళందరూ మరి ఇమీడియట్గా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మరి అటువంటి వాళ్ళందరూ మరి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని మరి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మరి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి కొడంగల్ నియోజకవర్గానికి మరి అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఇండస్ట్రీస్ వస్తే ఏదో ఉపాధి జరగాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మరి ఈ లగచెర్ల గ్రామంలో మరి ఇండస్ట్రీస్ కోసం మరి ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేసి మరి ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం మరి ఇది చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మరి ఇక్కడ యువతకు మరి ఇక్కడనే ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్ మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ ఇక్కడ యువత అందరూ మరి ఉపయోగించుకొని మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.